హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైస్. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నార్మల్ ఫొటోస్ని హై క్వాలిటీలోకి 4Kలోకి ఎలా కన్వర్ట్ చేసుకుంటారో చెప్తాను. మీ దగ్గర ఎంత ఫోటో బాగాలేకపోయినా సరే దాన్ని అందంగా నీట్గా మార్చే మంచి అప్లికేషన్స్ ఒక బెస్ట్వి రెండు చెప్తాను. ఒకటేమో అన్లిమిటెడ్గా మార్చుకోవచ్చు, ఒకటేమో లిమిటెడ్గా మార్చుకోవచ్చు. అప్లికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇగో మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు చూపిస్తాను. స్క్రీన్ మీద చూడండి. ఇవి నార్మల్ ఫొటోస్ని నేను హై క్వాలిటీలోకి మార్చాను. మీరు ఎంత జూమ్ చేసినా కూడా నీట్గా కనపడతాయి. డీటెయిల్స్ కూడా ఎక్సలెంట్గా వస్తాయి. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనపడుతున్నాయి డీటెయిల్స్. మీరు ఈ వీడియోని 720pలో పెట్టుకొని చూడండి. మీకు డీటెయిల్స్ నీట్గా కనపడతాయి. క్వాలిటీ పెంచుకొని చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలా అందంగా నార్మల్ ఫొటోస్ని హై క్వాలిటీలోకి ఫుల్ స్క్రీన్లోకి ఎలా మార్చుకుంటారో చెప్తాను. వీడియోని మొదలుపెట్టే ముందు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో కింద ఉంటుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ప్రతిరోజు మీకు యూస్ అయ్యే మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఏఐ గురించి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. పాసిబుల్ అయితే చేస్తాను. సపోర్ట్ చేయండి అందరూ, ఓకేనా? ఇలాంటి హై క్వాలిటీ ఫొటోస్ ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో, ఎలా కన్వర్ట్ చేసుకుంటారో చెప్తాను. ఇంత క్వాలిటీగా మీ ఫొటోస్ని కూడా. ఓకే, ఇప్పుడు చేసుకుందాం. నేను మీకు రెండు అప్లికేషన్స్ చెప్తాను. ఒకటి మింట్ ఏఐ, ఒకటి రీమిని. ఇందులో మీకు కొన్ని టిప్స్ చెప్తాను కాబట్టి పూర్తిగా చూస్తే మీరు కొత్త విషయాలు మీరే నేర్చుకుంటారు, ఓకేనా? సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా మీకు ప్రిఫర్ చేసే అప్లికేషన్ వచ్చేసి మింట్ ఏఐ. ఇది అన్లిమిటెడ్ చేస్తుంది, దీనికి లిమిట్ లేదు. ఇది కింద వాటర్ మార్క్ వస్తుంది కానీ మన ఫోటో మీద రాదు, పక్కన ఎక్కడో వస్తుంది. అది కనిపించదు కూడా. అది కూడా చూపిస్తాను. నార్మల్ ఫోటోని మార్చి చూపిస్తాను. ఎగ్జాంపుల్గా అంటే మామూలు ఫోటో తీసుకుంటాను మీకు చూపించడానికి. ఇది కాదు, ఇది ఇంకో ఫోటో. సో ఇది నార్మల్గా ఉంది చూడండి. ఫోటో అంత క్వాలిటీ లేదు. ఓకే చేశాను. ఇది ఫ్రీ అప్లికేషన్ కాబట్టి మనకి యాడ్ అనేది ప్లే అవుతుంది. ఏం బాధపడద్దు. ఆ యాడ్ కంప్లీట్ అయిన తర్వాత స్కిప్ చేసి ఆ ఫోటో చూసుకోండి. యాడ్ ప్లే అయిపోయింది. ఇంటూ మార్క్ నొక్కేశాను. ఇప్పుడు మనకి ఈ ఫోటో లోడ్ అవుతుంది. నార్మల్ ఫోటో హై క్వాలిటీలోకి చూడండి. ఇక్కడ మీకు జూమ్ చేస్తాను. ఇది నార్మల్ ఫోటో మనం ఇచ్చింది. ఇది హై క్వాలిటీలోకి ఇలా మార్చింది. సో కింద డౌన్లోడ్ సింబల్, ఇది మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇంకా చూపిస్తాను. ఇది శాంపిల్కే చూపించాను ఎలా చేసుకోవాలని. కింద డౌన్లోడ్ సింబల్ నొక్కితే డౌన్లోడ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ మీ దగ్గర ఉన్న చాలా ఫొటోస్ ఉంటాయి, అంటే నెంబర్ ఆఫ్ ఉంటాయి కదా. అందులో ఏ ఫోటోనైనా తీసుకొని ఒకటి చూపిస్తాను మీకు. నార్మల్ ఫోటోని మీకు ఇక్కడ నాకు పైన ఫోటోలు లోడ్ అవుతున్నాయి కొంచెం, అందుకే బ్లర్ చేశాను. అంటే పర్సనల్ ఫోటోలు కూడా ఉన్నాయని చేశాను. మీకు చూపిస్తాను చూడండి. ఓకే, ఒక మామూలు ఫోటో తీసుకున్నాను. ఓకే చేశాను. ఇది ఏం చేస్తుందంటే ఒక యాడ్ ప్లే అయిపోయిన తర్వాత దాన్ని హై క్వాలిటీలోకి మారుస్తుంది. యాడ్ ప్లే అయిపోయింది. యాడ్ క్లోజ్ చేశాను. మీకు స్క్రీన్ పైన డీటెయిల్డ్గా కనపడుతుంది. ఇది ఫోటోని 100% ఎన్హాన్స్ చేస్తుంది. ఇక్కడ ఇది మీరు చూడండి. ఇది నార్మల్ ఫోటో, ఇది హై క్వాలిటీలోకి మారిన ఫోటో. నిజంగా జూమ్ చేస్తే డీటెయిల్ మాత్రం ఎక్సలెంట్గా కనపడతాయి. కింద చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఫేస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్గా మనకు కావాలితే ఫుల్ ఫోటోని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫుల్ ఫోటోని క్లిక్ చేసి డౌన్లోడ్ పైన క్లిక్ చేశాను. ఇది అన్లిమిటెడ్, దీనికి లిమిట్ లేదండి. ఇది అన్లిమిటెడ్ ఫోటో ఎన్హాన్సర్. కొన్నిసార్లు అసలు దీనికి యాడ్ కూడా ప్లే అవ్వదు. ఫోటోని క్లిక్ చేస్తుంది, అసలు ప్లే అవ్వదు. ఎందుకంటే నేను రెగ్యులర్గా వాడుతున్నాను దీన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి, అందుకే చెప్తున్నా మీకు. ఇది ఒక అప్లికేషన్. తర్వాత రీమిని, ఇది చాలామందికి తెలుసు కానీ దీంట్లో కొన్ని ఆప్షన్స్ కొత్తగా వచ్చినాయి. సో పైన ఇంటూ మార్క్ కొత్తగా వచ్చినాయి. ఆ కొత్తగా వచ్చిన వాటి వల్ల కొన్ని ఆప్షన్స్ మనం మార్చుకోవాలి. నేను అది కూడా చూపిస్తాను మీకు డీటెయిల్డ్గా. 3 డాట్స్, బ్రౌజు. నా ఫోన్లో ఉన్న ఫొటోస్ దగ్గరికి వెళ్తున్నాను నేను. మీకు నీట్గా చూపించాలి కాబట్టి నా ఫోన్లో ఉన్న ఫొటోస్ ఏదైనా ఒకటి ఓపెన్ చేసి హై క్వాలిటీలోకి మార్చి చూపిస్తాను. నా ఫోన్లో ఫొటోస్ ఇవన్నీ అయితే బ్లర్ చేస్తున్నాను కనిపించకుండా, కొన్ని పర్సనల్ ఫొటోస్తో కలిపి ఉన్నాయని. మీకు ఒకటి బ్లర్ ఒకటి చేసి చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, ఒక నార్మల్ ఫోటోని తీసుకున్నాను. ఇక్కడ ఎన్హాన్స్ పైన క్లిక్ చేశాను. ఇది ఒక యాడ్ ప్లే అవుతుంది. ఇది స్కిప్ చేసి చూపిస్తాను. యాడ్ అయిపోయింది. పైన ఇంటూ మార్క్. ఓకే, ఇది స్కిప్ చేశాను. ఇక్కడ చూడండి, మీకు కలర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇది చూడండి డిఫరెన్స్, రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉందో. కలర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి కలర్ గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక కలర్ని యాడ్ చేస్తుంది. ఆ కలర్ నచ్చితే ఒకటిలో ఉంచండి, నచ్చకపోతే డిసేబుల్ చేయండి. మీ ఒరిజినల్ కలర్ వస్తుంది. రైట్ మార్క్. జూమ్ చేస్తాను 2 ఫింగర్స్ పెట్టి. ఇది నార్మల్ ఫోటో. ఇది చూడండి హై క్వాలిటీ ఫోటో. ఎంత డిఫరెన్స్ కనబడుతుందో మీకు. ఇంకా చెప్తాను. బ్యాక్గ్రౌండ్ బ్లర్, ఇది కావాలితే ఉంచుకోండి, లేకపోతే బ్యాక్గ్రౌండ్ బ్లర్ని కూడా ఆఫ్ చేసేయండి. నో ప్రాబ్లం. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది ఉండొద్దు, తీసేయండి. నేనైతే మ్యాక్సిమం తీసేయమని చెప్తాను. డిసేబుల్.
ఓకే చేయండి. ఈ ఫోటో నార్మల్ ఫోటో మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. ఇది నార్మల్, ఇది హై క్వాలిటీ. ఎంత బాగా చేసిందో, ఎంత జూమ్ చేసినా కూడా డీటెయిల్స్ అనేది మిస్ అవ్వవు, అంత బాగా చేస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ ఎన్హాన్సర్, ఫేస్ రీటచ్ ఇవన్నీ చేయకండి. ఇది చేస్తేనే నీట్గా ఉంటుంది. కలరు, బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఇవి రెండు ఆఫ్ చేసి పైన డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే సేవ్ అని వస్తుంది. ఒక చిన్న యాడ్ ప్లే అవుతుంది. ఇది లిమిటెడ్ అండి. ఒక 10 ఫోటోలు చేసిన తర్వాత ఆటోమేటిక్గా పైసలు అడుగుతుంది. ఒక 10 ఫోటోల లోపల ఉంటే రోజుకి 10 ఫోటోలు చేసుకుంటే ఇది వాడండి. రోజుకి 10 ఫోటోల కంటే ఎక్కువ చేసేవాళ్ళు మింటీ AI వాడండి. రెండు సేమ్ అప్లికేషన్స్, కానీ రెండు కూడా బెస్టే. ఒకటేమో మింటీ AI అనేది అన్లిమిటెడ్ ఉంది, ఈ రీమినీ అనేది లిమిటెడ్ ఉంది. కానీ 10 ఫోటోల లోపల చేసుకునే వాళ్ళు రీమినీలో చేసుకోండి. ఎందుకంటే మింట్ కంటే రీమినీ అనేది ద బెస్ట్, ఎందుకంటే బాగా ఎన్హాన్స్ చేస్తుంది. సో నేను రీమినీని రికమెండ్ చేస్తాను. లేదు మేము ఎక్కువ ఫోటోలు ఆడుతున్నాం, రీమినీ కూడా పని చేయట్లేదు అంటే మింట్కి వెళ్ళండి. రెండు కూడా ఒకటే పని చేసినా కూడా దేని సపరేట్ ఫీచర్స్ దానికి ఉన్నాయి. ఓకేనా? సో యాడ్ ప్లే అయిపోయింది, కంప్లీట్ చేశాను, డన్ను. ఇప్పుడు నేను గ్యాలరీ ఓపెన్ చేసి బ్యాక్ వచ్చేసి మీకు చూపిస్తాను. బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు నేను చేసిన ఫోటో చూడండి. ఇది ఎంత క్వాలిటీ వచ్చిందో చూడండి. ఫోటో ఎంత క్వాలిటీ ఉందంటే సూపర్ క్వాలిటీతో అయింది. ఇంకొకటి ఇందాక చేసిన ఫోటో, ఇది చూడండి ఎంత క్వాలిటీ ఉందో. ఇవి రెండు కూడా నేను రీమినీలో చేసినవే. ఈ రెండు కూడా రీమినీ కానీ మింటీ AI కానీ బెస్ట్. 10 ఫోటోల లోపల ఉంటే రీమినీ చేసుకోండి, 10 ఫోటోల కంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి మింట్ చేసుకోండి. రెండిట్లో ఒక ఫోటోని చేసి చూడండి, మీకు ఏది నచ్చితే అది ఉంచుకోండి. ఇవి రెండు అప్లికేషన్స్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో యాప్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను, దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, యూస్ అయింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.